మంచిర్యాల జిల్లా జన్నారంలో అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ లారీలో దాదాపు 100 క్వింటాల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దండేపల్లిలోని వెక్కి వెంకటాపురంకి చెందిన శ్రవణ్ నుంచి పీడీఎస్ బియ్యాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన సంతోష్ అనే వ్యాపారికి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ లారీని ఛేదించి పట్టుకున్నారు. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వ్యాన్తో పాటు ఎస్కాట్ ఇచ్చిన వాహనం కియా కారును కూడా అదుపులోకి తీసుకున్నారు. పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ సతీష్ తెలిపారు. జన్నారం పోలీస్ స్టేషన్ ముందు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఐచర్ వెహికల్ వెలుచుండగా దాన్ని ఆపి తరోగా చెక్ చేయడంతో దానిలో అప్రాక్సిమేట్లీ 100 క్వింటాల పైన గల పీడీఎస్ రైస్ బియ్యం ఉన్నది. మరియు దానికి ఎస్గాట్గా ఒక క్రెటా వెహికల్ సెల్టోస్ వెహికల్ కూడా వెళ్ళడం జరిగింది. దాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి బియ్యము పీడీఎస్ రైస్ అనేది దండపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ సంబంధించినటువంటి శ్రవణ్ అనే వ్యక్తి అట్టి బియ్యాన్ని ఇంద్రవెల్లి మండలానికి చెందినటువంటి సంతోష్ అనే వ్యక్తికి పంపుతున్నట్టు మాకు సమాచారం రావడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేయడం జరిగింది. విచారణ కూడా చేపట్టడం జరిగింది. జామున